ఏడవంత ఉన్నది వెన్నెలో వెన్నెలా బంగారు కొండరా వచ్చిన మమ్మీ వస్తారా ఇంకా రావే మామయ్య మొత్తం సమ్మక్క తీర్థంలో చిన్న దండలు ఊగినట్టే పువ్వులు అట్లనే చూస్తాను ఈ దూరం నుంచి చూస్తానికి ఏం కనబడుతుంది రేపు పొద్దుగా ఆయనతో తాళాలము అన్ని చూసి అప్ప ఏందిరా ఏం కావాలి నాని బడి కొన్నాకి బుక్కులు బుక్కులు తిరిగిపోతాయిరా ఏం బ్లాక్ పెన్ కళ్ళగా ఉంటుందా ట్రాన్స్ఫర్ చేసేస్తాను ట్రాన్స్ఫర్ చేసేస్తాను అది పడతానా నీకు నేను బడికి అసలుకి ఇంట్లో పనిచేసే దాచోళ్ళు ఉన్నారా దాచోళ్ళు పూల పుష్పాల తోట దాచోళ్ళందరూ పూల పుష్పాల తోట పోతారు వాళ్ళతోటి నేను వెళ్ళిపోతానే మంచి మంచి మల్లెలాట జిల్లేలమ్మ చిట్ట మల్లెల జిల్లేలమ్మ చిట్ట నువ్వు రోజు పడికి పోతాను నీకు లోకేశాన్ని ఎట్టు తెలుస్తుంది నీ బుద్ధి ఎట్టు తెలుస్తుంది దాచులందరూ పూల పుష్పాల తోట పోతాను నీకు బుద్ధి రావన్నా అంటే నువ్వు దాచులతో పూల పుష్పాల తోట ఓపిద్దాని బంగారం అతడి పోరి పునాలు జడగొడతాను బిడ్డాని బుద్ధులు జడగొడతావా పెడితే బాగా పట్టారా
ఎవరికి కొట్టముందు రావాలి పోయి బిడ్డ మౌడు గారి వద్ద వద్ద బిడ్డ నీకు 7 ఉన్నారు 7 దాచాలు 10 ఉన్నారు 12 మంది దాచాలు బిడ్డ మౌడు గారి పూల తోటకు నువ్వు వద్దు బిడ్డ భయపడతావు దేవుడు అల్లమ్మల చుట్టవా కేరళ చుట్టం ఏడిపోతే ఏడికొస్తే పొలను మోని భయపడుతుంది పూల తోటలో భయపడుతుంది భయపడతావు బుజ్జి ఎటు పూల తోటక అరే నువ్వు మొగోడివి నా బిడ్డతోటి పోతావు నేనే మొగోళ్ళతో మూట పోతా ఆడలతో ముత్త పట్టుకో పేరే పేర్రా అడుగుల్లో మల్లిగాడు నా బిడ్డతోటి పోతావా అరే పో కానీ వారి ఎట్లా తీసుకుపోయిన బిడ్డ అట్లా తీసుకుంటారా రారా మల్లయ్య దాచల్ల వేడికి వెళ్ళిపోతలే తీసుకొని చూడవమ్మా తెలంగాణ జిల్లాలో చూడు మల్లయ్య తీసుకొని దాతలు మా నాయన ఒప్పుకున్నాడు మా ఆడళ్ళు అవతల గీతలు పోకుండా నువ్వెందుకు నేను ఆడలు అంత కొడుక మొన్న నువ్వు కూర్చున్న పది మంది ఎట్టేమన్నారని అయితే తీసుకెళ్ళి వాళ్ళు పోతా ఉన్నారే లేస్తాం అనుకుంటున్నాను పూల తోటల్లో
దొరసాను అవతారాలు కోవాలనుకున్నాడు ముందు పోతాడు చూడు నాగులో నాగన్న వెనకాలో కొన్నాడే బాత్రూమ్ లేదు లంచం ఉంటా ఎట్ట మంచి లెక్క మంచి మళ్ళీగా నువ్వు వచ్చి నన్ను అనుకుంటావురా కాదవా వెనక మార్లో ఆకుల మీద బల బల అన్నది భయం అయ్యి ఉరికి వచ్చింది అరే నువ్వు మొగోని నువ్వు భయపడతావురా మళ్ళీగా నీకు అంత భయం అయితే పక్కబట్టి నేను ఉండేటన్నా అనుకోపోయినవురా కానీ ఎంత భయపడతాను ముందట నేను వస్తాను ముందట వాడు పోతా ఉన్నాడే నాగులో రావాలి ముందు పోయా మల్లిగాడు అనుకున్నాడు తెలుసా వెనకమంటే అనుకున్నా కానీ ముందడు మొఖాన అనుకోవాలనుకున్నాడు వెనకాకు మరి రెండు నీకేమెరకనే మరి ముందటి మొఖాన ఆకుల బలబల అంటే నేను ఇంకా మరి దొరుకుతున్నాను నువ్వు వచ్చి నన్ను అనుకున్నావా నువ్వైతే నన్ను అనుకున్నావు కదా ఇంటికి వెనక మా డాడీతో చెప్తా డాడీ 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 ఆడలో మళ్ళీ నన్ను అనుకున్నా డాడీ నేను చెప్తా నేను చెప్తా నేను ఖచ్చితంగా చెప్తా మా డాడీతో నేను కూడా చెప్తా ఏమని చెప్తావు నువ్వేమని చెప్తావు ఆడోళ్ళు మల్లిగాడు డాడీ డాడీ ఆడోళ్ళు మల్లిగాడు నన్ను తోటలో అనుకున్నా డాడీ అని చెప్తా నేను చెప్తా ఏమని నీ బిడ్డ అలుకోమంటే అలుకున్నా నీ ఉత్తరం ఇగో మల్లయ్య నువ్వు ఆ ముచ్చట అనుకున్నాడన్నా నాకే బాధ అనుకోమంటే అనుకున్నది అన్న ముచ్చట నువ్వు చెప్పినా నాకే బాధ మల్లిగాడు నన్ను అనుకున్నాడు అన్న బాధ నాకే అరిటాక్ వినా అరిటాకే పడితే అరిటాకే ప్రమాదం అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా అరిటాకే ప్రమాదం కాబట్టి ఎట్లయినా నాకే బాధ కాబట్టి మల్లయ్య నువ్వు ఆ ముచ్చట నువ్వు చెప్పకు ఈ ముచ్చట నేను చెప్పు ఈ కాడికి వెళ్ళి నువ్వు చూడంటే నీకేమేరక ఇగో ఈ కాడికి వెళ్ళి నువ్వు దోస్తా కచ్చా అన్ని నీకు తెలియదు ఆరా ఇగో కచ్చ అంటే గిట్ట వాటు కచ్చి 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 కారం మీ ఇంట్లో దయ్యం మా ఇంట్లో చెక్కడా గిట్టనే ఇగో ఇస్తుందా కచ్చి కచ్చి కారం మీ ఇంట్లో దయ్యం మా ఇంట్లో చెక్కడా మనం దోస్తా కచ్చా ఇగో దోస్తా అంటే ఇట్లా ఇగో దోస్తు నువ్వు దోస్తా కచ్చా పట్టు మరి దోస్తు తోటలలో పావులు తెల్ల పన్నెడు పొలగాడు కింద కానీ ఒక్క ముచ్చట మల్లయ్య వాడెవడో మన పూల పుష్పాల తోటలో మన తోటలు ఎవడో అనుకున్నాడు కాబట్టి వాని దగ్గర నువ్వు పోయి వారి ఏ పల్లె రాని అడిగి రాపో నువ్వే వాడు లేచి నాకే పడితే ఎట్లా అయ్యో నువ్వు మొగోని కాదురా నేనేమో అయితే నువ్వు ఇక్కడ నేను పోయి లేపత్తా చెప్పండి రా మరి చెప్పండి వాడు నీకే నాకేగా పడితే నేను అట్లా రారో మల్లయ్య అని మొత్తుకుంటా నువ్వు దవ్వ నాకే కురికిరా నేను పత్తకు లేకుంటే ఇంటి కురుకుతా కానీ చూడి పిల్లగానే అంత దూరాన పిల్లగాడు వండుకున్నాడు మన రాజును చూడబోతే ఎంత ముద్దుకున్నాడమ్మా చంద్రుడా జయంత్రుడా మరలోకముల రతిదేవి భర్త మన్మధుడు ఎట్లా ఉంటాడో అంత ముద్దు ఉండడే పిల్లగాడిని చూడబోతే ఎంత ముద్దుకున్నాడు సూర్యుడా నువ్వు ఉదయించకు నేను ఉదయించుతాను అన్నట్టున్నాడు రేకులు కంటే కలవ రేకులమ్మ పాలునోగా వేదికైనా
చెట్టు కింద గుట్టలు అనవేళ్ళ కొడతాడు అక్కో కంప్లైంట్ ఇక పండుకునే పిల్లగాని సినిమా ఉన్నదారి పోయి పిల్లగా ఏ పిల్లగా ఓరి ఎవరి బిడ్డ కానీ మధ్య గట్ట గట్టున్నదిరా ఎవరు మీది మాది మాణిక్యేంద్ర నగరం అమ్మా అచ్చేమో తోటలో చెట్టు కింద నువ్వు నీ అవ్వ పెట్టిన చెట్టు అనుకున్నావా నీ అయ్య పెట్టిన చెట్టు అనుకున్నావా అచ్చేమో చెట్ల కింద వన్నావు ఇక్కడ చల్లగా నీడున్నదని ఏడ చల్ల ఉంటానమాట ఎవరను ఏడ చల్ల ఉంటానమాట ఎవరు మీది మా ఊరు మాణిక్యేంద్ర నగరం మీ ఊరు మాణిక్యేంద్ర నగరం చికెన్తో ఇంత తక్కువ పెడితే మళ్ళీ పెట్టుకుంటారా మీ డాడీ పేరేం పేరు మాణిక్యేంద్ర మహారాజు మీ అయ్య పేరేం పేరు వాళ్ళ ఎందుకు డాడీ కదేనా అయ్యది కదేనా ఇట్లా ఊరు నాది కాదు పని నాది కాదు మరి మీ మమ్మీ నా ఊరు నా ఇష్టం ఉన్నట్టు అడగాలి మీ మమ్మీ పేరేం పేరు సుకుమార్ దేవి మీ అవ్వ పేరేం పేరు తెలియదు అన్న ఒక్క ముచ్చట మీ మమ్మీ పేరు సుకుమార్ దేవి ఇట్లా నీ పేరే పేరు నా పేరు మన్మథ మహారాజు మరి నా పేరేందో నీకు తెలుసా నాకు తెలియదమ్మా నీ పేరు నా పేరు మౌనాదారి మౌనాదారి మరి మీదే ఊరు నా ఊరా అంటే నీకు తెలియదు కదా ఎరా 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 పొలం దగ్గర రమ్మడుతుంది రమ్మంటే కదా వచ్చిందమ్మా ఏం మాట్లాడతాను మీరు ఎవరు ఆడలతో గిట్లేనా లేడీస్ తో గిట్లేనా నువ్వు మాట్లాడితే నువ్వు లేడీసేనా నాకు అట్లే మాట్లాడ అటు చూడు ఎటు అట్ట కనబడుతుంది గట్టు ఎటు గట్టు గట్ట చూడండి నేను గిట్ట అనుకుంటున్నా చూచిటివా టమ్మర్కి అయితే టిబ్లెట్ బాగా కనబడతాయి తెల్లగా బుగ్గలు ఎక్కడో 3 గంటల కరెంట్ పోతుందా పోదా అని చూస్తావు నువ్వేమన్నా కూర్చుగా బుగ్గలు మంచిగా కనబడతాయి అక్కడ బుగ్గలు పోతే 3 గంటల వరకు కానీ అక్కడ చూసినావా చూసినా అట్ట కనబడతాను చూడు ఆ ఊరు మా ఊరే ఊరి పేరే మా ఊరా ఏ పిల్లగా ఇప్పుడు మనకు సన్ డైరెక్ట్ లేకపోతే ఇప్పుడు అది పెట్టుకోపోతే అత్తాను చూడు డిష్ అత్తలేదు అది పెట్టుకునేది అది పెట్టుకోపోతే ఇప్పుడు డిష్ అత్తలేదు అది పెట్టుకున్న డిష్ అత్తాను వాళ్ళు ఇంటికి పోతే మనం మా టీవీ పెట్టు అని అంటాం మా టీవీ పెట్టు అన్న సీరియల్ వస్తాను మా టీవీ పెడతాను మా టీవీ అన్నంత మాత్రం మన టీవీ అవుతుందా అంతేనా మా టీవీ అన్నంత మాత్రం మన టీవీ అవుతుందా కాదు కాబట్టి అట్టగా అనేది మా ఊరు అంటే నీకు తెలియదు కదా మా ఊరు దూరం కొంచెం మా ఊరేమో పాండేంద్ర నగరం మా డాడీ పేరేమో పాండేంద్ర మహారాజు మా మమ్మీ పేరేమో అవరవెల్లి నా పేరు మౌనదారి నా పేరేమో మౌనదారి నన్ను చిన్నప్పటి నుంచి మా మమ్మీ మా డాడీ గౌరవంగా దాదిలి కాబట్టి కూడా మా మమ్మీ మాట్లాడి ఇప్పుడే పట్టడానికి వస్తారా మంచిగా నన్ను కూడా గట్టి సాధనమ్మా నేను కూడా అమ్మాయి రథకొక్క కొడుకునే కానీ అత్తాచరం అవ్వ పెట్టిన చెట్టాను అన్నవి అయ్య పెట్టిన చెట్టాను అన్నవా కాదమ్మా జాయిర్ అనుకున్నావా అయ్య జాయిర్ అనుకున్నావా నవర గాలి నా ఊరే కాకపోయినా చెర్లకు పిచ్చి చెర్లకు ఎత్తుకపోతే లంచపడి మంచిగా మాట్లాడు ఏం మాట్లాడతాను లేడీస్ తో ఇదేనా నువ్వు మాట్లాడేది కానీ మా ఊరు కాదా కానీ అమ్మా ఏంటి పెళ్లి పెళ్లి కాలే అయితే ఇక నాకు కూడా కాలే నీకు కాకపోతే మీ అమ్మ మీద మీ అయ్య ఇంతమ్మా నువ్వు అయ్యేలా చెప్పడానికి అవలా చెప్పడం నాకెందుకు చేస్తారు వెళ్ళాకమని నువ్వు మాత్రం చేస్తానమ్మా నీకు కాకపోతే నువ్వు అబ్బాయి అని ఒక కొడుకు నువ్వు అన్నావు నీ ఊరెక్కను నీ పల్లెక్కను నేళ్ళ వస్తాను ఎందుకు కొరకత్తాను మరి నేను ఎందుకొరకు నేను రాలేదు 5 నిమిషాల పిల్ల గంట ఊళ్ళ మీద పనుల మీద తిరుక్కుంటా వస్తానా ఒక్క కొడుకని ₹1,00,000 గుర్రం డగల్లో వచ్చితే ₹1,00,000 వచ్చా అంటే తిండికి లేక ఒకడ గుర్రాన్ని అమ్ముకున్నా పెయ్యి మీద ఉన్న సొమ్ములు అమ్ముకున్నా గది గడియలు ముద్దు డుంగురాలు సవకట్ల పోగులు అమ్ముకున్నా నేను బయలు కొన్ని నేళ్ళు అవుతాంది నేను ఊళ్ళ మీద పళ్ళ మీద తిరుక్కుంటూ వచ్చినా మళ్ళీ నేను వెనక మర్రి పోదామంటే నా ఊరు నాకు దొరకకుండా అయింది గంట దూరం తిరుక్కుంటా వచ్చిన నేను 5 నిమిషాల పిల్ల కంట వచ్చిన తినబోదాం అంటే తిండికి లేక తాగబోదాం అంటే నీళ్ళు లేక నాకు అన్నతో సచ్చి చెట్టు కింద అడ్డం పడిపోయినా పిల్లగాడు మన మహారాజు అన్న నేను అబ్బాయికి ఒక్క కొడుకునైనా వాళ్ళ పిల్ల కంట తిరుగుతానా
ఐదునే వాళ్ళ పిల్ల దొరకలేదన్నాడు పిల్లగాడు మనమద మహారాజమ్మ అనుకున్నది పిల్లగాడు ఇంత ముద్దు ఉన్నాడు ఆ పిల్లగాని ఎట్లా ఓనిస్తానని మౌనదారి మనమద మహారాజు ఐదునే వాళ్ళ పిల్ల కంట తిరిగిన ఏడ తిరిగిన నీకు పిల్ల దొరకలేగా ఐదోగా కాబట్టి మన ఇద్దరం ఇక్కడ లవ్ చేస్తున్నాం మనం సంగతి కాబట్టి మన ఇద్దరం కోరి నువ్వు నా మనసాంతిగా పరిపాలన పరిగెత్తాను 5 నియమాలు అలా ఫోన్ ఇక నువ్వు 5 నియమాలు అన్న కంటే నా మనసు పరిపాలన పరిగెత్తాను వాడేవాడు పుయ్య పుయ్య అంటాడు వాడిని తీసుకొచ్చిన వచ్చింది మంచి కానీ కడగలేదను అడగలేదను కాబట్టి చెప్పబోడు చస్తే చెవులకెళ్ళి ఉచ్చ పోసుకోవాలి అనుకుంటానేమో దగ్గర కట్టాను మీద మీద కట్టాను ఇటు పోతామంటే చక్కగా కట్టలేదు పెద్ద పెద్ద దాకా పడి గిట్టెప్పుడు పైప్ లైన్ ముసలి నోట్లో వస్తుంది సంగీతానికి కలబడుతుర్రా కులబెరికి తనము తేన బొక్కెన నూతన దాకా ఎగిరేదంతా నెగలవచ్చు తునికేదంతా నెగలవచ్చు ఆ పక్కన కూలబడురయ్యా కూలబడంతా ఎవరిని ఎక్కుతాడు అది పైన గొడ్డలు తోక కొరక ఆడిపుడిగా ఉడితే మొగల గిట్టదు నాకు గిట్టదు ఇస్తాది వాడు తెచ్చినవా ఆడలు గిట్టడు బొమ్మనాడు గిట్టడు అన్నమాట సరతాడు ముడతాడు లక్క వాడవి వెళ్తాడే లక్క చేసి తక్కువగా వెళ్తాండి ఈలో కొట్టి కన్ను కొడుతుంది కాలం నాకు కన్ను కొట్టు 2 గంటలు చచ్చిపోయాడు అద్దు రేపటితో నేర్చుకుంటా నేర్పుతా నా కన్ను కొట్టి వచ్చినాక ముందుగా మీ అక్క కొడతా నేనే మీ ఇంటికి వస్తుంది ఎందుకు నేర్పదానికి ఎందుకో అడ్డపడుతున్నా కన్ను కొట్టుదా నేర్పదానికి అద్దు అక్క కొడతావా ఇక్కడ అక్క కొట్టరా అదిగో బస్ లో జెంట్స్ అడగలందే బస్సుని మించేకబ్బా నేనెప్పుడు మించేస్తే కండక్టర్ రైట్ అని ఉన్న బస్సు రూపాయలు ఈ తెలివి అప్పులేదు ఎప్పుడు ఉంటుంది మీ అమ్మ దగ్గరికి పూజ కోసం నా కోసం ఒకసారి నవ్వులో పుట్టుకొస్తున్నావు ఐ లవ్ యూ 1 4 నేను అప్పటితో నవ్వుతున్నా పుట్టలేదన్నా నాకు కథలు కూడా వెళ్తాను నెక్కల పోటీ చాలా మంచి కింద గుర్తు ధర కడతాంది దిగు మరి అదే దిగు 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 పక్క పక్క దిగ దిగురా
బిడ్డ సొమ్మ చిల్లుగా చేయు పైన రాజా నిరహాత పముతారా బాంబార్ది నేను పోయినారా బాడుకా ఎవరిని కూర్చోరా నువ్వు ఎందుకైతే వచ్చి మొదలు పరకాల రాజపేట మొగోళ్ళు ఉండేవి లాభం పిల్లలని గిట్లా భుజాల మీద ఎత్తుకోవాలి నువ్వు పక్కకు ఉన్నావు నాకు ఏర్పడతలేవు గాని దొడ్డుల గద్దె కావాలి అయ్యో రాజా ఐదు వాళ్ళ పిల్ల గురించి నువ్వు వచ్చిన 5 నియమాలు ఆగిరు ఉన్నాయి. అవును మరి నేను అంటే నీకు ఇష్టమేనా? ఫుల్ ఎంత ఇష్టం? ముందడిగా ఎటెక్కున్నది ముందడికే నేనంటే పో నువ్వు అంటరా ఇట్లా ఇంత ఇష్టం గంటేనా అంతలో ఏముంది ప్రేమ ఇంతలో ఉంది కానీ కంచెనేందుకు అయింది ఆఖరి చాలు అన్నాడు. నచ్చినోడు వచ్చి గిచ్చిన చాలు కోరుకున్నాడు వచ్చి కొంగు వచ్చిన చాలు మనసు ఇచ్చినోడు మధ్యలో ఉన్న చాలు నేను మనసు ఇచ్చినోడు అన్నాడు. నేడున్న బరాబర్ నువ్వే నా మనసు కనబడు. కానీ ఒక మాట ఏం మాట నువ్వు బజారు పొట్టు పోతే నేను అక్కడ ఉన్నా కానీ నువ్వు పోయే పోకన నా ఈపు తెలుస్తుంది అట్లా దానికి ఎందుకు నువ్వు నా ఇంటికి పోతా మా మమ్మీతో చెప్తా మా డాడీతో చెప్తా పచ్చని పల్లాకి తొలితా పల్లాకిలో కూర్చోనరా మన ఇద్దరు పెళ్లి చేసుకుందాం. సరేనమ్మా ఓకే 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 అన్నాడు పిల్లగాని ఆ చోట కూర్చుండే పెట్టి పిల్లగా నేను మా అమ్మయ్యతో చెప్పక్కనే అని వేడికి అత్తలేవు కన్నీరు పెడుతుందో తల్లి బంద అయిపోయిందో కనిపించని కుట్రా చేతులు నా పల్లెల్లో గట్టిగా పాయన బాబులు సాగుకు దగ్గర ఆయన వాగులు వంకలు ఎండుక పోరు పొద్దంతా నడుస్తుందా రాముడు రామన్న రామ ఇప్పుడు కొని కానీ మామే పొల్ల లెక్క ఇప్పుడు పెడుతుంది టిప్పులు పెడతావు నీకు ఇప్పుడు పెడతా పెట్టవు ఇక ఇప్పుడే పెట్టగాను మమ్మీ మీ బాబులు వస్తారు చూసిన బాబాయిలు
ఈయన పెద్ద నాన్న కానీ ఒక మాట మమ్మీ, నాకు ఏడు పెళ్లి చేయరానే అర్థమైతే లేదా డాడీ బిడ్డ నువ్వు చదువుకున్నాడు ఎందుకే ఎంత చదివినా ఏ జాబ్ చేసినా సంసారం చేయాలి పొరగల కనాలి మనకు వచ్చే రాస్తున్నా నువ్వు చదువుకుంటా నువ్వు ఏడు పెళ్లి చేసుకోమని ఏం చదివినాను లేవకుండా ఆడుతాడు సంబంధం చేసేటప్పుడే నేనే అన్న నాకు ఏడు పెళ్లి చేయమని అంటాను బిడ్డ మౌనది ఆగు చేస్తా ఈడు ఎట్లా ఎనుకులాడి చేస్తుంది నేను ఏడాదాకా ఎండకాలం వెళ్ళేదాకా నాకు పెళ్ళి అంటే పెళ్లి కావాలి ఇప్పుడు అంటే ఇప్పుడే కావాలి ఇప్పుడు అయితే అదే పెళ్లి ఎక్కడన్నా అంటే చూసిన పిల్లగాడు లేడా లేడు ఉన్నాడు పిల్లగాడు మనమద మహారాజు పూల పుష్పాల తోటలో ఉన్నాడు పిల్లగాడి పేరు మనమద మహారాజు ఆ పిల్లగాడు అంటే నాకు ఇష్టం నేనంటే పిల్లగానికి ఇష్టం ఆ పిల్లగానికి ఇచ్చి నాకు పెళ్లి చేస్తున్నావు చేసిలు లేకపోతే బయట నిజమా ఈ మాట మరి మాత్రం అప్పుడు పాండ్యేంద్ర మహారాజు అనుకున్నాడు ఒక్కగాను ఒక్క బిడ్డ ఈ ఒక్క బిడ్డ చచ్చిపోతే నాకు ఎవరున్నారు బిడ్డ మెచ్చిన వారికి ఇచ్చిన పెళ్లి చేస్తేనే దాని సంసారం చేసుకుని బతుంది 4 రోజులు సుఖోపాయంగా బతదు అవునయ్యా కొట్టిన వాడితే తిట్టిన వాడితే పెళ్లి చేయాలి బిడ్డకి ఇష్టమైన పెళ్లి చేయాలి బిడ్డకి ఇష్టంగానే పెళ్లి చేస్తే బాగా అంటే సుఖం అంటుంది నా ఉన్న బిడ్డ చచ్చిపోతే నాకు ఎవరు ఉన్నారని అని అనుకున్నాడు తన మనసులో మౌనదరి నువ్వు మెచ్చిన వారికి ఇచ్చే పెళ్లి చేస్తానని ఆ పాండ్యేంద్ర మహారాజు మరి మాత్రం అనగా పల్లాకి పంపించాడు పల్లాకి పంపించి ఆ పల్లాకిలో ఉన్న పిల్లగాని కూర్చుండ పెట్టుకొచ్చాడు మరి దించాను అప్పుడు పిల్లగాన్ని చూస్తే పిల్లగాని పేరు మనమద మహారాజు పర్వాలేదు నా బిడ్డ నీకు నచ్చిందా ఇష్టమేనయ్యా పర్వాలేదు బిడ్డ ఇక మాత్రం అనగా అప్పుడు తను అనుకున్నాడు మెచ్చిన వారిని ఇచ్చి పెళ్లి చేయాలి అని ఆకాశమంతారు తను పూజమంత గడ్డేనేస్తాడే కొట్టి పందిరిలు ఎత్తారు నిమ్మలు కొట్టి నీడలు దించినారు